కరుపు మండలం పెనుకుదురు నడుకుదురు గ్రామాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా సమావేశాలు నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిశీలకులు సీతంరాజు సుధాకర్, రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీలు కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారని, ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిని ఓటు వేయించవలసిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు మురళి, తుమ్మలపల్లి మాచారం, రెడ్డిపల్లి నారాయణరావు, గ్రామ కన్వీనర్ గంటా నానిబాబు, అధిక సంఖ్యలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అది బాగా సక్సెస్ అవడం వల్ల రెండోసారి గెలిచి మళ్ళీ వాజ్పేయి గారు ఆయన ఈ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ ఈ రోడ్డు మీద ఇండియా వైడ్ చైర్మన్ చేశారు. అంటే అప్పుడు గోల్డెన్ క్వార్టర్ అని చెప్పి ఒక స్వర్ణ చతుర్భుజ అనే ఒక హైవే పథకం వచ్చింది వాజ్పేయి గారి టైంలో. అలాంటి పథకాన్ని రిపోర్ట్ ఇవ్వమంటే ఆయన చేయడం వల్ల 30 years ఎక్సలెన్స్ వల్ల ఆయన గెలవగలిగారు. సామాన్యుడు ఎవరు గెలవడు. ఇక్కడ కూడా ఈ చైతన్యరాజు ఫ్యామిలీ కూడా ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోయారు నాకు తెలిసి. అలాగే మా దగ్గర మాధవ్ గారు ఒకసారి టీడీపీ గెలిచారు. ఎలాగైనా కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎక్కడ మనం అకామిడేట్ చేయలేకపోయాం. ఇలా ఓపికగా తిరగగలడం, ఎందుకంటే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేయటం వల్ల చాలా కాన్స్టిట్యూన్సీలో అనుబంధం ఉండుంటుంది. అందువల్ల ఈ యొక్క ఎన్నికల అతన్ని చూస్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ సౌలభ్యంతో మన ఎమ్మెల్యే గారి ప్రతిష్టని మరింత ఇనుమడింపు చేసేలాగా, ఎందుకంటే మనం 70,000 దాటి ఆయన మెజారిటీ ఇచ్చారు. ఇలాంటి మెజారిటీని చూసి మళ్ళీ అదే ఆస్పిరేషన్స్, అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మన ఎమ్మెల్యే గారిని మరింత గౌరవపరుస్తూ మీరందరూ గ్రౌండ్లో కష్టపడి నిలువు గీత ఎన్ని ఎక్కువ గీతలు గీస్తే మన యొక్క కూటమి గీత కూడా అంత బాగుంటుంది. మనం ప్రామిస్ ఏది చేస్తున్నాం అన్ని పెర్ఫార్మెన్స్కి ప్రామిస్కి గ్యాప్ లేకుండా మనం పనిచేస్తాం. ఎందుకంటే నాయకులు క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు పెద్ద గ్రామంలో 163 మంది గ్రాడ్యుయేట్స్ని మనం జాయిన్ చేయగలిగాం. అలా సమయభావం వల్ల మనం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల దానివల్ల కుదర రాకపోవడం 162 మందిని జాయిన్ చేస్తాం. 162 మంది గ్రాడ్యుయేట్స్ తోటి కూడా మనం ప్రతి ఒక్కరితోటి కూడా ఓటు వేయించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా గ్రామ అధ్యక్షులు, మండలాధ్యక్షులు అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఒకే పార్టీలే కాదు, భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన వ్యాధి నుంచి ప్రతిరోజు కూడా ఈ 162 మంది ఒక 10 బృందాల కింద విడిపోయి ఎలక్షన్ అయ్యేటప్పుడు కనీసం 10 సార్లన్నా కలవాలి. ఊళ్ళో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి, ఊళ్ళో బయట ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోవాలి, ఊళ్ళో ఉన్న వాళ్ళు మనం తెచ్చుకునే విధానం ఆలోచించుకోవాలి. దానికి తీసుకురావడానికి అయినటువంటి భారం ఖచ్చితంగా మన తరఫున మనం ఖచ్చితంగా దాన్ని మనం చూసుకుంటాం. కాబట్టి ఆ తీసుకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం తీసుకొచ్చి భారం మనలో చెప్పి మనం తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. వారి తల్లిదండ్రులు కలవాలి, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వారికి చెప్పాలి. ఈ గ్రామంలో మనం సగర్వంగా ఓటు అడగడానికి కూడా కొంతమందికి అర్హత ఉంటుంది, కొంతమందికి అర్హత ఉండదు. మనకి అర్హత ఉంది. మన కూటమి ప్రభుత్వానికి ఎక్కడికైనా సరే వాళ్ళు ఓటు అడిగే అర్హత మన ఊర్లో మనకు ఉంది. రోడ్లు పూర్తి కాకపోయినా ఉన్న రోడ్లు మాత్రం రిపేర్ చేసుకోగలిగామంటే అది కేవలం ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా పిల్లలకి ఒక లోన్లు కానీ అలాగే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టేది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి మనం ఇక్కడ కాకినాడ రోడ్లో కూడా ఆయన అందరికీ కూడా తెలుసున్న వ్యక్తే. అలాంటి వ్యక్తి, మంచి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఆయనకి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం నిజంగా చాలా మంచి అవకాశం. ఎందుకంటే కష్టపడిన కార్యకర్త అయినా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి టూర్ కోఆర్డినేటర్గా కూడా ఆయన పనిచేస్తున్నాడు. దానివల్ల ఆయన నెగ్గించుకోగలిగితే మనకి ఏ సమస్య ఉన్నా సరే ఎమ్మటనే సకాలంలో ఉండి కూడా మనకి అందరికీ కూడా ఉపయోగపడే వ్యక్తి.